పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. వెనుకబడిన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం చేయడం తన బాధ్యత అని, జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి వారికి పింఛన్లు అందజేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని పెంచామన్నారు. పేదవాడి కోసం పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. పేదలకు 3 పూటల అన్నం పెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించే ఆలోచించాలన్నారు. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు వెళ్లాలని, పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే సమస్యలు తెలుస్తాయన్నారు. పేదల కోసం కష్టపడుతున్నాం. చేప ఇవ్వటమే కాదు, పట్టించే విధానం నేర్పుతామన్నారు. భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛనిచ్చే వెసులుబాటును తీసుకొచ్చామన్నారు. 3 నెలల వరకు పింఛన్లు తీసుకునే వెసులుబాటు కల్పించామని, భర్త చనిపోతే భార్య అనాథగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. పేదల ఆదాయం పెరగాలి, జీవన ప్రమాణం పెరగాలని 2029లోపు పేదరికం తగ్గింపునకు కృషి చేస్తామన్నారు. 2029 నుంచి ఆర్థిక అసమానతలు తగ్గింపునకు కృషి చేస్తామని తెలిపారు. రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని, ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకునేలా రేషన్ పంపిణీ ఉంటుందన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నామని, రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తామన్నారు. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్లీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు, వితంతువులకే కాదు, ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. జూన్ 1 నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయన్నారు. జూన్ 1 నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పేదలకు రేషన్ సరుకులు అందించే చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసివేసిందని, ఇంటింటికి అందిస్తామని 1,600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారన్నారు. ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ వాహనం ఎప్పుడొస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని చిరుద్యోగాలకు సెలవులు పెట్టుకోవాల్సి వచ్చేదన్నారు. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపిందని తెలిపారు.
వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుందని చెప్పారు. వీటిని అరికట్టేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు 98.11 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా కలెక్టర్ లక్ష్మీస విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి నేడు విజయవాడ అర్బన్ సత్యనారాయణపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్లు అందుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, పెన్షన్ సమయానికి అందుతోందా అని అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే నేడు పెన్షన్లు అందించడం జరుగుతోందన్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు 98.11 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చూస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ గులాబీతోట గణపతిరావు వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్లు 6,000కు పెంచినట్లు తెలిపారు. దేశంలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం పథకం జూన్ నెల నుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు 18,000 రూపాయల చొప్పునిచ్చే పథకం జూలై నుండి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు నుండి అమల్లోకి వస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఉదయం నుండే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని, కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో వేస్తామని చెప్పాం. జూలై నెలలో 18,000 రూపాయలు వేయబోతా ఉన్నాం. ఆగస్టులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, గతంలో వైసీపీ ఏం చెప్పిందంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచదు, పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వదని చెప్పి, ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక అధికారులు, ఒక పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ పింఛన్లు ఉదయమే డెలివరీ చేస్తూ ఉన్నాం. అంటే 6 గంటలకల్లా పింఛన్లు ఇస్తూ, అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ, ఎక్కడా కూడా ₹1 తగ్గకుండా, గతంలో ఏ విధంగా వచ్చింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞతలు తీసుకుని చేస్తూ ఉన్నాం. మళ్ళా వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఈ నెలలో జూన్ నెలలో కొత్త వితంతు స్పౌస్ పెన్షన్స్ రివైవ్ చేసాం. దాంతో ఎవరైతే రీసెంట్గా భర్తలు చనిపోయారో, ఎవరైనా గత 11 నెలల్లో భర్త చనిపోయారో ఉన్న వాళ్ళందరికీ కూడా మొదటగా పింఛన్లు మంజూరు చేయబోతా ఉన్నాం. అట్లా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్కి సంబంధించినటువంటి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వగానే పండగలాగా వాళ్ళ ముఖంలో ఉమాగారు ఆనందం చూశారు. నెలవారీ వారికి ఉన్నటువంటి ఆరోగ్య నిమిత్తం మందులను కొనుగోలు చేయడంతో పాటు వాళ్ళ మనవడు, మనవరాలకు కూడా చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు టాటా బాయ్ బాయ్ చెప్పే చిరునవ్వును చూస్తున్నామని బామ్మలు, తాతలు ఇప్పుడే చెప్పడం అనేది చాలా సంతోషించదగిన. మిగతా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసేటువంటి విధంగా బోండా ఉమామహేశ్వరరావు ముందుకు సాగుతున్నారు.
వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఆ విధ్వంస పాలన నుంచి సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని మరలా గాడిలో పెడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ గాంధీ కాలనీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులతో కలిసి పెన్షన్ అందజేశారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 3 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్లను 2 సంవత్సరాల తర్వాత విడతల వారీగా పెంచారే తప్ప పేదవాళ్లపై ప్రేమ కాదన్నారు. పెన్షన్లు పెంచాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబులాగా ఒక్కసారే పెంచేవారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వాళ్ళ కుటుంబ సంపాదన కోసం రాజకీయం చేసినట్టుంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటికి ₹1,00,000 అప్పు దొరక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన రాసిచ్చాడు. ఆయనకున్న ఆస్తులన్నీ కూడా ఆదాయం ₹1,00,000 ఆదాయం ఆయన రాసిచ్చారు సంవత్సరానికి. మరి అలాంటి 2,000 కోట్లు 3,000 కోట్లు 10,000 లోపు రాశారంటే అక్కడే తెలిసిపోతుంది ఏ విధంగా అక్రమ సంపాదన చేశారని. సో వాటి జోలికి పోదలుచుకోవాలా. ఈ రోజున సమాజంలో ఉన్న అవసరాలని తీర్చడానికి అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం ఆ వచ్చే వనరుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదల సంక్షేమం కలుగుతారు. అందువలన పోయినసారి అభివృద్ధి అనేది చేయటం తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి మనకు సంక్షేమాలు కొన్ని ఇచ్చాడు, కొన్ని మభ్య పెట్టడం వలన ఇవాళ రాష్ట్రం దివాళా స్థితికి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు మరలా ప్రజలు చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు కాబట్టి మరలా దాన్ని గాడిలో పెట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతిని, ఆంధ్ర రాష్ట్రం యొక్క విధానాన్ని మళ్ళీ ప్రపంచానికి చూపుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ గెలిచే విధంగా పార్టీ బలోపేతంగా చేస్తామని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ స్పష్టం చేశారు. విజయవాడ నాయకులతో ఉన్న సంబంధాలతో పార్టీని పరుగులు పెట్టిస్తామని వెల్లడించారు. నగరంలోని రామవరపాడు కే హోటల్ నందు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ అధ్యక్షతన 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని, అందుకు సంబంధించిన పోస్టర్ నేడు ఆవిష్కరించామన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి నాయకులతో చర్చించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ గెలిచే విధంగా పార్టీ బలోపేతంగా చేస్తామన్నారు. విజయవాడ నాయకులతో ఉన్న సంబంధాలతో పార్టీలో స్పీడ్ పెంచుతామని తెలిపారు. తమ ఎజెండాపై ముందుకు తీసుకుని వెళ్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అనేక తప్పిదాలని ప్రజల మధ్యలోకి ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద మా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద బాగా డిస్కస్ చేశాం. రేపు మాకున్నటువంటి 4 ఎజెండాలు కూడా మేమంతా కూడా ఒకటే కుటుంబం లాగా పనిచేసి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం. అంటే మేము అనుకుంటే మేము అధికారంలో రాము. ప్రజల చేత తెలుగుదేశం పార్టీ యొక్క అట్టర్ ఫెయిల్యూర్స్ ని బాగా ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ జరుగుతున్న నష్టాలని, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక పేదవాడికి ఒక భరోసా, పేదవాడు గర్వంగా తలెత్తుకున్న రోజులు, ఇప్పుడు పేదవాడు సిగ్గుతో తలదించుకునేటువంటి రోజుల్ని కంపేర్ చేసి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకోవాలని చెప్పి భావిస్తా ఉన్నాం. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని ముఖ్యమైన ఎజెండా మీద చర్చించామన్నారు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. ఓట్ల కోసం హామీలిచ్చి నేడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాక్షస పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. నియోజకవర్గంలో గారా నిరసన ర్యాలీ చేసి లోకల్గా
ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేకపోతే ఆర్టీఓ గారు ఉన్నారో వాళ్ళందరి ద్వారా వినతి పత్రం ఇచ్చి రాబోయే రోజుల్లో అయినా ఏ హామీలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పనే విధంగా ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం ప్రతి నియోజకవర్గంలో జరగాలని చెప్పని ఈ రోజు మేము తీర్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు దగ్గర ఎలక్షన్ ముందు అనేక కార్యక్రమాలు చెప్పారు. మహిళలకి తల్లికి 100 అన్నారు, 18 ఏళ్ళు దాటగానే 1500 రూపాయలు అన్నారు, అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు. సూపర్ 6 పేరుతో ఆ రోజు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ప్రజానికం మోసం చేసి ఈరోజు ఒక్కరి గారు సూపర్ 6 మాటల గురించి మాట్లాడారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఏ విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ ఎన్జీఓ సభ్యులు భారీగా తరలివచ్చారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నుంచి ప్రమాణ స్వీకార వేదికైన బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపం వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీగా వచ్చారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఏ విద్యాసాగర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకొని విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ ఎన్జీఓ సభ్యులు గాంధీనగర్లోని ఎన్జీఓ హోంకు చేరుకున్నారు. బాణసంచా కాలుస్తూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. విద్యాసాగర్కు పూలమాలలు వేసి శుభాకాంక్షలు చెప్పారు. ఎన్జీఓ సభ్యులు విద్యాసాగర్ను భుజాలపైకి ఎత్తుకొని ఓపెన్ టాప్ జీపు వరకు తీసుకువెళ్లారు. ఆయన ఓపెన్ టాప్ జీపులో నిలబడి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ముందు ద్విచక్ర వాహనాలు, వెనుక కార్ల నడుమ ర్యాలీగా గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నుంచి ప్రమాణ స్వీకార వేదికైన బందర్ రోడ్డులోని శేషసాయి కళ్యాణ మండపం వరకుగా వచ్చారు. శేషసాయి కళ్యాణ మండపంలో తొలుత బహిరంగ సభ, తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పొగాకు వినియోగం పట్ల ప్రతి ఒక్కరిలో స్వీయ నియంత్రణ ఉండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండోము మహేశ్వరరావు అన్నారు. పొగాకు వల్ల కలిగే హాని గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొగల్రాజ్పురంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్లో నవజీవన్ బాల్ భవన్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నో టొబాకో పోస్టర్ను ఆవిష్కరించి బోర్డుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామేశ్వరరావు మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. పొగాకు కారణంగా అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారి కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత పొగాకు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా దాని మీద ఉక్కుపాదం మోపాం, కంట్రోల్ చేయగలిగాం. గంజాయి, డ్రగ్స్ అటువంటి పదార్థాలన్నీ కూడా ఆపగలిగాం, సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. ఇంకా అట్లాగే ఈ టొబాకో విషయంలో కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. ఎవరి కాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ కారణం. ఒకసారి క్యాన్సర్ అనేది వస్తే ఇంకది డెత్ కి దగ్గరగా వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలు, ఇంకా మీడియా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చేదంతా కూడా మీకోసం. కాబట్టి యువత టొబాకో బారిన పడద్దు. యువత స్మోకింగ్ కానీ, ఇంకా చూయింగ్ కానీ అలాంటివి చేయకుండా ఉండటానికి అన్ని రకాలుగా బాధ్యత తీసుకోవాలి, అన్ని రకాలుగా జాగ్రత్తలు వహించాలి. అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియమాలని, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నియమాలని పాటించమని కోరుతున్నాం. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభోత్సవం సందర్భంగా శారద ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందార్ రామనారాయణ, విశ్రాంత ఎస్పీ ఎం సత్యనారాయణరావు, కరెస్పాండెంట్ బి వరప్రసాద్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వర శర్మ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్, కౌన్సిలర్ సత్యానందం పోటీ పరీక్షల పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారద డిగ్రీ కళాశాల, శారద ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సి, నాబార్డు గ్రూపు పరీక్షలలో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు శారద డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసిన బ్యాచ్ల్లో శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిక్షణా కాలం 4 నెలలు ఉంటుందని తెలిపారు. ఏసీ క్లాస్ రూములతో పాటు ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. శిక్షణ తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిపుణులచే రూపొందించిన పోటీ పరీక్షల పుస్తకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. జరిగింది. దీంట్లో ఏంటంటే మామూలు డిగ్రీ కరికులంతో పాటు దీనికి సపరేట్గా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 దాకా దీనికి సంబంధించిన కోచింగ్, ఆ తర్వాత ఏంటంటే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఇనాగ్రేషన్కి మన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం సత్యనారాయణరావు గారు రావటం మా అందరికీ చాలా ఆనందకరమైంది. వారి చేతుల మీదుగా పిల్లలకి మేము స్టూడెంట్స్కి ఇచ్చే స్టడీ మెటీరియల్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మా శారదా కళాశాల పిల్లలే కాకుండా ఇతర కళాశాల పిల్లలు, విద్యార్థులు కూడా ఈ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి వాళ్ళ ఈ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి కోచింగ్స్ వాటన్నిటికీ కూడా కోచింగ్స్ తీసుకుని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. డిగ్రీతో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో పట్టుతో నేర్చుకోవడం, పట్టు సాధించడం, జనరల్ నాలెడ్జీలో, తర్వాత ఈ కంప్యూటర్సు దీని నాలెడ్జి, ఇట్లా జనరల్ నాలెడ్జి, అట్లా దీనికి కావాల్సినటువంటి అవేర్నెస్ అన్నిట్లో కూడా హిస్టరీలో అన్నిట్లో కూడా ప్రవేశం చేసి అసలు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా తయారు చేసేదానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా వాళ్ళు ఇంకా పదును పెట్టుకొని వాళ్ళ యొక్క తెలివికి ఖచ్చితంగా ఈ యొక్క కోర్సు వాళ్ళకు ఉపయోగపడి దీంతో బెనిఫిట్ అయ్యి మంచి ఉద్యోగాల్లో చేరి వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ మహిళలకు అదిరే ఆవకాయ పోటీలు నిర్వహించారు. శ్రీదేవి సాంస్కృతి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవకాయ తయారీ పోటీలకు సుమారు 400 మంది మహిళలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పచ్చడి నేడు నగరాల్లో ఉరకలు పరుగుల జీవనంలో ఆవకాయ పచ్చడి తయారు చేసేవాళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో ఆవకాయ తయారీపై పోటీలు నిర్వహించామని నిర్వాహకురాలు దూపాటి శ్రీదేవి తెలిపారు. పోటీల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి తయారు చేసే వాళ్లను గుర్తించి వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు శ్రీదేవి తెలియజేశారు. ఇప్పుడు ఆవకాయ ఇంట్లో అందరూ పెట్టుకుంటుంటారు, కానీ ఒకే చోట 400 మంది పెట్టారు అంటే అది ఎంత గ్రాండ్గా ఉంటుందో అన్న ఇదితోటి నాకు ఆలోచన వచ్చింది. అందుకే వేసవి సందర్భంగా అదిరే ఆవకాయ అనే ప్రోగ్రాం పెట్టారు. నిజంగా అదుర్స్ అనే రేంజ్లో సుమారుగా ఒక 400 మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు ప్రతి వాళ్ళు సహకరించారండి. సహకారం లేకపోతే నేను ఏ కార్యక్రమం చేయలేను. అలాగే ప్రతి వాళ్ళు ఆయిల్ కానీ, నూనె కానీ, హాల్ కానీ, అల్పాహారం కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరిస్తూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న లోపాలను అన్నింటినీ సవరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించామని డిఎస్సి అభ్యర్థులు కోరారు. టెట్కు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దానికి తగిన సమయం ఇవ్వకపోవడంతో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు.
టెట్కి ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఎస్సి అభ్యర్థులు మాట్లాడుతూ అందరికీ చదువుకునేందుకు తగిన సమయం కావాలని, ముందుగా సిలబస్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ముందుగా చెప్పినట్లు టెట్కి ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషంతో ఉన్నా తగినంత సమయం లేకపోవటం వలన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏప్రిల్లో ఇచ్చి జూన్లో పెడతామంటే దీన్ని మేము అభ్యర్థుల పక్షపాతంగా డిఎస్సి పెడతానని అనుకోలేదు. మేము కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం కూర్చేదానికి డిఎస్సి పెడుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడిగేది మీరు 6 నెలలు పోస్ట్పోన్ చేయండి, ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు ఎవడికి ఇష్టం వస్తే వాడు కొట్టేసుకుంటాడు. అయితే మీరు ఏం చేస్తున్నారు, ఏప్రిల్లో నోటిఫికేషన్ జూన్లో పెడితే డిఎస్సి అభ్యర్థులు అయిపోతానే ఆ చైతన్య నారాయణ స్కూళ్ళల్లో టీచర్లు షార్టేజ్ వస్తుంది. కావున మీరు దీనికి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు, కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం చేకూరుస్తున్నారు కదా. మా డిఎస్సి అభ్యర్థుల మనోవేదనలో కూడా ఏజ్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు కనీసం 47 సంవత్సరాలకి ఏజ్ పెంచండి సార్. టెట్ అనేది నిర్వహించాలి కదా సార్. డిఎస్సి ముందు ఎప్పుడు కూడా సంవత్సరం అయింది సార్ నోటిఫికేషన్ ఇవ్వక. టెట్ అనేది నిర్వహించాలి కదా సార్, అది కూడా నిర్వహించట్లేదు. ఇప్పుడు హడావుడిగా డిఎస్సి పెట్టేస్తున్నారు. గ్రూప్ 2 కూడా అంతే చేశారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెయిన్స్లో మాత్రం ఉద్యోగాలు చాలామంది తక్కువ మందికి వచ్చాయి. అది ఏ రకంగా రిజల్ట్ ఇచ్చారో కూడా మాకు తెలియదు. ఇంకొకటి సార్, అందరూ అంటున్నారు డిఎస్సి గురించి మీకేం తెలుసు, చదువుకోండి అంటున్నారు సార్. ఇంట్లో అందరినీ ఎవరు పోషిస్తారండి? 7 ఏళ్ళ తర్వాత వచ్చే నోటిఫికేషన్ సార్ ఇది. ఏమన్నా అడిగితే రాజకీయం చేస్తారు, మీరు వైసీపీయా ఇలాగని రాజకీయం చేస్తారు. మేమేం రాజకీయ పార్టీలు కాదండి, మేము నిరుద్యోగ పార్టీ, మేము నిరుద్యోగులం అండి. మా బాధ అర్థం చేసుకుని ఇప్పటికైనా ఏజ్ లిమిటేషన్ పెంచండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎల్ గోవిందరావు మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలన్నారు. వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాలలో వెలమ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలన్నారు. వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. బీసీలుగా ఉన్న వెలమలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వెలమ సామాజిక వర్గానికి వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్గాను అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉన్నారని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి అన్నారు. కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకొని గవర్నర్పేట లెనిన్ సెంటర్ వద్ద ఉన్న నాగసాయి బాబా మందిరంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ టౌన్ అధ్యక్షుడు తాడి శివ, రాష్ట్ర అధ్యక్షులు సేరంబుజ్జి, సుధాస్వామి పాల్గొన్నారు. ముందుగా బాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇంకా తమ గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. ఆయన సినిమాలు, విలువలు, ఆచరణ ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. నేడు ఆయన జయంతి సందర్భంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. రోజు నగరంలో అనేక కార్యక్రమాలు, విజయవాడలో అన్ని సెంటర్లో విగ్రహాలు, రాణిగారి తోటలో విగ్రహావిష్కరణ జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే వన్ టౌన్ కానీ, పడమటి కానీ, గాంధీనగర్, గవర్నర్పేట అన్ని సెంటర్లో అభిమానులు ఉత్సాహంగా సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని గొప్పగా చేసి కేకులు కట్ చేసి పేదలకు అన్నదానాలు, స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ తాడిసేవ, జిల్లా అధ్యక్షుడు మన సేరంబుజ్జి గారు ఈ కార్యక్రమంలోనూ అభిమానులందరూ పాల్గొన్నారు. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకు. అనారోగ్య కారణాలతో తన కుమారుడు మృతి చెందడంతో కర్మకాండాలు నిర్వహించి పెద్ద కర్మ అయ్యే వరకు అధికారుల అనుమతితో విధులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నామని, తరువాత విధుల్లోకి వెళితే తనను, తన భర్తను పనిలోకి తీసుకోలేదని జగ్గేపేట మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలు మక్కల రాములమ్మ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త వెంకటేశ్వర్లు తాను 26 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా చేస్తున్నామని చెప్పారు. కుమారుడు చనిపోయి ఇంట్లో ఉంటే తన కుమార్తె, అల్లుడు అధికారులతో కుమ్మక్కై అన్యాయంగా, అక్రమంగా తమ స్థానంలో అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా వారిని చేర్చుకోమని అర్జీలు ఇచ్చినట్లు సృష్టించి విధుల్లో చేరారని తెలిపారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ కూతురు, అల్లుడు మోసం చేసిన విధానాన్ని వివరిస్తూ కలెక్టర్కు అర్జీ పెట్టామని, తమకు న్యాయం చేయాలని కోరారు. 4 రోజులు ఆగండి, మీ ఉద్యోగాలు అడిగి పోవు, మీరు 4 రోజులు ఆగండి, ఆగిన తర్వాత మీ ఉద్యోగాలకు మీరు రాండి అని చెప్పి మెబ్బై పెట్టి, అది ఆ మాట ఈ మాట చెప్పి మెబ్బై పెట్టింది. మేము బాగాకుండా ఉన్నాం. సర్లే మా ఉద్యోగాలు మాకు అడిగిపోతాయి, పెద్దోళ్ళు చెబుతున్నారు కానీ అన్నట్టుగా మేము మేల్కొని ఉన్నాం. ఈ లోపల పెద్దనం అయ్యే కాకతలకనే నా బిడ్డకి, నా అల్లుడికి రాసేసారు. రాసేసిన తర్వాత మేము తర్వాతకి ఇదేంది మాకు బ్యాంకీలో బొక్కుల్లో కూడా బట్టలు లేదని బ్యాంకీ కాడికి పోయి చెకింగ్ చేసుకొని చూచాలకల్లా మీ జీతాలు బట్టలు లేదమ్మా, మీ లేవు ఏళ్ళలో మీ పేర్లే లేవని బ్యాంకీలో చెప్పారు. బ్యాంకీలో చెప్పిన తర్వాత మేము వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో అడిగినామయ్యా. అడిగిన కానించి ఈ 3 సంవత్సరాలలో 3 సంవత్సరాల కానించి కూడా ఇదే మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నాం. రేపు రాండి, మాపు రాండి, రేపు రాండి, మాపు రాండి అని రాంబాబు గారు, కమిషనర్ గారు మెబ్బ పెట్టి మాట్లాడి కాళ్ళ మీద పడ్డా, ఏళ్ళ మీద పడ్డా కూడా అస్సలు కనికరించకుండా ఆ వంతున మీకెందుకు, మీకు ఇంతలోకి ఎందుకు జాబులు, మీ జాబులు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ద్వారా మడిచర్ల వెంకటేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు లవుడు గోవిందరావు పేర్కొన్నారు. 2014 నుండి కూడా విశాలాంధ్ర రోడ్డులో ప్రతి వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేస్తూ ఎంతో మంది దాహార్తి తీరుస్తున్నారని వెల్లడించారు. మడిచర్ల వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులను దాతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ విశాలాంధ్ర రోడ్డులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు లవుడు గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరై పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావును అభినందించారు. ట్రస్ట్ ద్వారా ఆయన మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. సేవే ధ్యేయంగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు ఉండటం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి వ్యక్తులను దాతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చేయడం అనేది చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది కూడా బిజీగా
వివిధ వ్యాపారాల్లో ఉన్నప్పుడు కూడా. కానీ వెంకటేశ్వరరావు గారి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. పూర్తిగా సేవాధ్యేయంగా, సేవా లక్ష్యంగా మరి ఈ రోజు మరి వెంకటేశ్వర లాంటి వ్యక్తులు ఉండడం అనేది సమాజానికి చాలా అవసరమని చెప్పేసి కూడా ఇది మూల తెలియజేస్తున్నాను. మరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కీర్తిశేషులు ఎర్రవనాయుడు గారి కుమార్తె అయినటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి వెలమ కుటుంబ సభ్యుల తరపున, వెలమ ఆత్మీయుల తరపున నేను ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం మడిచెర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014 నుండి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తమ ట్రస్టు సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటుందని, దాతలు ముందుకొస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఆదిరెడ్డి భవానీ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక మజ్జిగ ధ్యానం మన నౌకవరపు మాధవరావు గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు జ్ఞాపకార్థం మజ్జిగ ధ్యానం కార్యక్రమం ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకి భాగస్వాములకి పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ మేలు జరిగిందని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పింఛను 2 రెట్లు పెంచడం, సదరం సర్టిఫికెట్స్ సంవత్సరంలోనే అన్ని రోజులు ఇచ్చేలా వెసులుబాటు ఇవ్వటం వంటి అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను సత్కరించుకోవాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకు అవకాశాన్ని కల్పించాలని కోరారు. దివ్యాంగులకు రాయితీలు ఇవ్వాలని, 4% ఉద్యోగాలు ఇవ్వాలని, స్థానిక సంస్థ ఎన్నికలలో 5% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని, తమకు ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించాలని కోరారు. 3,000 రూపాయల పింఛన్ని మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత 3,000ని 6,000 చేయటం, 5,000 రూపాయల పింఛన్ 15,000 చేయటం, అట్లాగే సదరం సర్టిఫికెట్ల విషయంలో 365 రోజులు కూడా మేము సదరం సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించడం, ఇటువంటి మంచి పనులు ఈ యొక్క ప్రభుత్వంలో జరిగినాయి. దానికి కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించుకోవాలి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం రావడానికి, కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండి మా జాతికి కూడా మరి మేలు చేయడానికి చంద్రబాబు గారితో మాట్లాడి మాకు మేలు చేసినటువంటి మరి గౌరవశ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము సన్మానించుకోవాలని అనుకుంటున్నాం. వీరిద్దరూ మాకు ఈ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని ఆనందింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.